నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ. డిప్యూటీ సీఎం హోదాలో పలు శాఖల మంత్రిగాను బాధ్యతలు, అనంతరం పలు ఫైళ్లపై సంతకాలు. బ్లాక్ 2లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు స్వీకరించిన హోంమంత్రి అనిత. బొకేలు అందించి ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు, ఉన్నతాధికారులు. తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం. మంగళవారం ఒక్కరోజే 5.41 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు ప్రకటన. రిషికొండలో నిర్మించిన పర్యాటక భవనాలపై మాజీ మంత్రి రోజా ట్వీట్. విశాఖను విశ్వ నగరంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే నిర్మాణాలన్న వైసీపీ నేత. ఇన్నాళ్లు అభిమానులకు పవర్ స్టార్గా, తన కార్యకర్తలకు జనసేన అధినేతగానే పాపులర్ అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈరోజు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖలు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను స్వీకరించారు. క్యాంప్ ఆఫీసులో సరిగ్గా ఉదయం 10:47 తన క్యాంప్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు పవన్ కళ్యాణ్. బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఇంద్రకీలాద్రి ఆలయ వేద పండితుల ఆశీర్వచనం అందించారు. బాధ్యతలు స్వీకరించగానే ఫైళ్ల మీద పవన్ సంతకాలు చేశారు. అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పవన్ భేటీ అవుతారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ 2 ఫైళ్లపై సంతకాలు చేశారు. మొదటి ఫైల్ ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు కోసం తొలి సంతకం చేశారు. అలాగే గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించిన ఫైల్పై 2వ సంతకం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్కు జనసేన, టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నేత కొత్తపల్లి సుబ్బారాయుడు, నాదెండ్ల మనోహర్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తదితరులు పవన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఒక కనెక్టెడ్ డిపార్ట్మెంట్స్ మీద ఏం చెప్పాలంటే, ఆ రాక్షస పరిపాలనలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా నిద్రావస్థలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అన్నీ రివ్యూ చేసుకుని ఎక్కడ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ కూడా స్టేజ్ వైజ్ మానిటర్ చేసుకుని అభివృద్ధి పదంలోకి ముందుకు నడుస్తుంది. త్వరలోనే కూడా పిఠాపురం వస్తున్నారు. మా పిఠాపురం ప్రజల యొక్క అదృష్టం, ఈవేళ పిఠాపురంలో మేము గెలిపించుకుని పవన్ కళ్యాణ్ గారిని ఈవేళ ఆ సీట్లో చూడడం నాకు జన్మ ధన్యమైంది. ఎంతో ఆనందంగా ఉంది. నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది, రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో వస్తారు. ఇవన్నీ చూసుకుని ఒక డేట్ ఇస్తారు, డేట్ ఇచ్చి వస్తారు. అందరికీ నమస్కారం. ఇన్ని సమస్యల మధ్య అన్నీ కూడా గమనించిన వ్యక్తి, గమనించి ఇవాళ మళ్ళా గ్రామాలకు ఒక పునరుజ్జీవనం తేవాలి, గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందని చెప్పిన ఆలోచనతో వారు ఈరోజున పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులుగా వారు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా కొద్ది రోజులు మీరు చూడండి, మళ్ళా గ్రామాల్లో నివసించే ప్రజలందరూ కూడా తల ఎత్తుకొని జీవించేలాగా, కష్టాల కడల నుంచి బయటపడేలాగా తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం మనం చేస్తాం. దాంతోపాటు పర్యావరణ, అటవీ శాఖలను కూడా వారు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పర్యావరణ పరంగా చాలా ముప్పు మనకి కొంచెం ఉంది, దాన్ని ఎవరో గమనించట్లేదు. వాళ్ళ నదులన్నీ కూడా వాళ్ళ ఇసుక అక్రమ రవాణాతో ఏ విధంగా కోటానికి 100 కోట్ల రూపాయలు గడించారో మనందరూ కూడా కళ్ళ ముందు చూస్తాం. కానీ ఇసుక తవ్వటానికి కూడా కొన్ని శాస్త్రీయమైన పత్రాలు ఉంటాయి. ఆ పత్రాలన్నీ కూడా విస్మరించబడ్డాయి. ప్రత్యేకించి చట్టాలు, ఓల్టా చట్టం కానీ అన్ని చట్టాలు కూడా వాళ్ళ పక్కన పెట్టేసిన పరిస్థితి వచ్చింది. చివరికి సిఆర్జెడ్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో కూడా వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళు తవ్వకాలు చేశారు. ఇది పర్యావరణపరంగా చాలా ముప్పు చేకూరుస్తుందని చెప్పని పర్యావరణవేత్తలు ఘోషిస్తున్న పరిస్థితి వచ్చింది. అంటే నదుల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యతల గురించి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తూ వచ్చారు. అందుకు మన నుడి మన నది అని చెప్పిన ఒక కార్యక్రమం కూడా ఆయన చేపట్టి రాష్ట్రం అంతా కూడా తిరగటం జరిగింది. అంచేత పర్యావరణం అంటే ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలను చైతన్యం చేసి పర్యావరణాన్ని కాపాడి భవిష్యత్ తరాలు బాగుండాలని చెప్పి ఆలోచన గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంచేత ఆయన ఈ పదవిని కూడా ఆయన తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో కూడా ఆయన తప్పనిసరిగా సఫలీకృతుడు అవుతాడు. యువతరాన్ని
ఆయన చైతన్యపరుస్తాడు, పర్యావరణ పరంగా ఆలోచించే కార్యక్రమాలు చేస్తాడని చెప్పి నేను భావిస్తాను. ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్ 2లో దస్త్రాలపై సంతకాలు చేసి బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు కుమార్తె రష్మితో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు హోంమంత్రికి వేదాశీర్వచనం పలికారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం వివిధ శాఖల అధికారులు, నేతలు ఆమెకు అభినందనలు తెలిపారు. రానున్న శాసనసభ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నాము అని పయ్యావుల కేశవ్ అన్నారు. టీడీఎల్పీలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం శాసనసభ కార్యాలయంలో శాసనసభ వ్యవహారాల బాధ్యతలు నేడు స్వీకరించిన సందర్భంగా కేశవ్ మాట్లాడారు. శాసనసభ ఏర్పాట్లకు చెందిన ఫైల్స్పై తొలి సంతకాలు చేశారు. రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని కేశవ్ తెలిపారు. శాసనసభ కార్యదర్శి పీపీకే రామాచార్యులు, సంయుక్త కార్యదర్శి విజయరాజు, ఉప కార్యదర్శి కె రాజకుమార్, ఇతర అధికారులు, సిబ్బంది, పీఏఓ కె పద్మజ, స్టేట్ ఆడిట్ అధికారులు తదితరులు పయ్యావుల కేశవ్కు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్గా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుచ్చయ్య చౌదరికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేశారు. ప్రొటెం స్పీకర్గా వ్యవహరించాలని కోరారు. బుచ్చయ్య చౌదరి అందుకు అంగీకరించారు. దీంతో గురువారం బుచ్చయ్య చౌదరితో ప్రొటెం స్పీకర్గా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్ సహా సభ్యులతో బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. భక్తులు ఎండకు ఇబ్బందులు పడకుండా మంగళవారం ఇంజనీరింగ్ అధికారులు కూల్ పెయింట్ వేశారు. బేడి ఆంజనేయ స్వామి ఆలయం, వాహన మండపం, రామ్ బగీచా, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే 4 మాడవీధుల్లో వైట్ కూల్ పెయింట్ వేశారు. ఇక మంగళవారం శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. జూన్ 18 మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం ఏకంగా 5.41 కోట్ల రూపాయలు వచ్చినట్టు టీటీడీ చెప్పింది. మంగళవారం ఒక్కరోజే 75,125 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31,140 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. 2 ఏళ్ల క్రితం 2022 ఫిబ్రవరిలో ఎటువంటి ప్రత్యేకమైన శుభదినం లేకుండానే ఇలాగే శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. అప్పుడు కూడా సరిగ్గా 5.41 కోట్ల రూపాయల ఆదాయం రావడం విశేషం. ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ చెబుతోంది. అయితే అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్ కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు ఉంది. ఏపీలో రుషికొండ అంశం రాజకీయ సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఇప్పుడు మరో మాజీ మంత్రి రోజా కూడా రుషికొండ భవనాల గురించి కొత్త ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. వైసీపీ నేతల్ని, జగన్ని ఎంతగా టార్గెట్ చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాటాన్ని ఆపేదే లేదని, వెన్ను చూపేది, వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు రోజా. హైదరాబాద్లో సొంతిల్లు ఉన్నా కూడా హయత్ హోటల్కు లక్షల రూపాయల ప్రజాధనం అద్దె రూపంలో చెల్లించిన వాళ్లు ఇప్పుడు తమపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్, పాత సచివాలయం, ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్లకు 40 కోట్ల రూపాయలతో హంగులు అద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్ళు ఈ రోజు తమపై నిందలో వేయడమేంటని ఎద్దేవా చేశారు. వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టిన వాళ్లకు తమను విమర్శించే అర్హత లేదన్నారు రోజా. అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు కట్టించామని వివరణ ఇచ్చారామె. పిల్లల్లో ఉన్న ఆసక్తిని తెలుసుకుని ఆయా రంగాల్లో వారిని ప్రోత్సహిస్తే అగ్రస్థానానికి చేరుకుంటారని సమానా కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్ అధినేత్రి సమానా అన్నారు. రాష్ట్రంలో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయడం ద్వారా ఫ్యాషన్ డిజైనింగ్ను మరింత ప్రోత్సాహం లభిస్తోందన్నారు. మన రాష్ట్రంలో మాత్రమే దొరికే దుస్తులకు ఫ్యాషన్ను జోడిస్తే మంచి ఆదరణ ఉంటుందని ఆమె చెప్పారు. మొఘల్ రాజపురం పాలీక్లినిక్ రోడ్లోని రాధా మాధవ్ కాంప్లెక్స్ ఆవరణలో సమానా కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్ 15వ వార్షికోత్సవం కార్యక్రమం జరిగింది.
ఎస్సీడీఎస్ అధినేత్రి సమాన మాట్లాడుతూ అమరావతి పరిధిలోని మంగళగిరిలో తయారైన వస్త్రాలకు కూడా డిమాండ్ ఉందని చెప్పారు. ఉప్పాడ, పోచంపల్లి కలంకారీ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందన్నారు. ఎంతో ప్రత్యేకమైన ఈ దుస్తులకు ఫ్యాషన్ను జోడిస్తే మంచి ఆదరణ ఉంటుందని ఆమె చెప్పారు. పిల్లల్లో ఉన్న ఆసక్తిని తెలుసుకుని ఆయా రంగాల్లో వారిని ప్రోత్సహిస్తే అగ్రస్థానానికి చేరుకుంటారని అన్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోకి తాను వెళ్తానని మొదటిగా కుటుంబ సభ్యులతో చెప్పినప్పుడు అందరూ తీవ్రంగా వ్యతిరేకించారని, అందరినీ ఒప్పించి తాను ఈ సంస్థను స్థాపించానని చెప్పారు. రాష్ట్రంలో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయడం ద్వారా ఫ్యాషన్ డిజైనింగ్కు మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. నగరంలోని వివిధ రంగాల్లో ప్రముఖులు రంగప్రసాద్, విజయబాబు, స్టాలిన్, డాక్టర్ మురళీకృష్ణ, పి. విశ్వనాథం, పద్మజ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 2009లో స్టార్ట్ చేశాను నేను ఈ కాలేజ్ చాలా చిన్నగా. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నిషన్తో పాటు 4 years డిగ్రీ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, 4 years డిగ్రీ ఇన్ ఇంటీరియర్ డిజైనింగ్తో 15 yearsకి రీచ్ అయ్యాము. దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఏంటంటే డిజైన్ కోర్స్ అనేది 4 years డిగ్రీ అనేది మన స్టేట్లో లేదు. సో చాలా ఎఫర్ట్స్ పెట్టాము రికగ్నిషన్ తీసుకురావడానికి. క్వాలిటీ మెయింటైన్ చేస్తే కానీ అక్రిడిటేషన్ అవ్వలేదు. అక్రిడిటేషన్ అయిన తర్వాత రికగ్నిషన్ వచ్చింది. సో మౌలానా ఆజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీతో కొలాబరేషన్ మంది ఇప్పుడు. సో ఫ్యూచర్లో క్యాపిటల్ కొత్త అమరావతి క్యాపిటల్ అవ్వబోతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అడ్వాంటేజ్ ఏంటంటే మాకు గతంలోనే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. ఆయన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి ప్రోత్సహిస్తున్నాం, తప్పకుండా చేస్తాం అని చెప్పి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే డిజైనర్స్ ఇంకా ఊరు దాటి బయటకు వెళ్లకుండా ఇక్కడే డిజైన్ హబ్స్, టెక్స్టైల్ పార్క్స్ కడితే డిజైనర్స్కి ఇక్కడ ఉన్న లోకల్ వీవర్స్ని సపోర్ట్ చేసుకుంటూ లోకల్ టాలెంట్ని బయటికి తీసుకొస్తే ఆ స్కిల్ వాళ్ళని ఇన్వైట్ చేస్తే డెఫినెట్గా వీవర్స్కి, డిజైనర్స్కి అందరికి కలిపి ఈ ప్లాట్ఫామ్ హెల్ప్ చేస్తుంది. బయటికి వెళ్ళి హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ ఈ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వీళ్ళు కష్టపడి ఇద్దరిద్దరు పేరెంట్స్ సంపాదించి మళ్ళీ పిల్లలు సంపాదిస్తే హాస్టల్స్కి నెలకి 10,000, 15,000 పోతే వీళ్ళు సంపాదించే స్టార్టింగ్ 20,000, 25,000లో ఎప్పటికి సెటిల్ అవుతారు? సో నెక్స్ట్ మైల్ స్టోన్ మాకు 5 years లోపల ఏంటంటే మేము పెట్టుకుంది డిజైన్ పార్క్స్ను టెక్స్టైల్ పార్క్స్ మన స్టేట్కి తీసుకొస్తే మన డిజైనర్స్ ఇక్కడే ఉద్యోగాలు చేయొచ్చు అనేది ఒక మైల్ స్టోన్ ఇప్పుడు ఇవాళ పెట్టడం జరిగింది. అతిపెద్ద జ్యువెలరీ సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ విజయవాడ షోరూంలో మెన్ డైమండ్స్ షోని ప్రారంభించింది. తమకు నచ్చిన వజ్రాభరణాలను సొంతం చేసుకునే విధంగా కేవలం మలబార్ అండ్ గోల్డ్ డైమండ్స్ విజయవాడ షోరూంలో 18 నుండి 23 జూన్ 2024 వరకు ఈ డైమండ్ షో కొనసాగుతుందని డాక్టర్ వేమూరి లాస్య తెలిపారు. విజయవాడ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ప్రత్యేక వజ్రాభరణాల ప్రదర్శన నేటి నుండి ఈ నెల 23 వరకు జరగనుంది. ఈ వజ్రాభరణాల ప్రదర్శనను డాక్టర్ వేమూరి లాస్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బంగారం, డైమండ్స్ కొనుగోలుదారులకు నమ్మకమైన జ్యువెలరీ బ్రాండ్ మల్బార్ గ్రూప్గా ఉందని అన్నారు. నేడు ప్రారంభించిన ఈ డైమండ్ షోలో రోజు ధరించే నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాలు మరియు ప్లాటినం ఆభరణాల సముదాయాన్ని అందిస్తున్నారని చెప్పారు. వినియోగదారులు కొనుగోలు చేయాలనుకున్న బంగారం విలువలో 5% ముందుగా చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని పొందవచ్చని వెల్లడించారు. తద్వారా భవిష్యత్తులో పెరిగే బంగారు ధరల నుండి లబ్ధి పొందవచ్చని సూచించారు. ఈ ఆఫర్ ద్వారా నగలు కొనుగోలు చేసిన వారు బుక్ చేసిన రోజు ధర లేక కొనుగోలు చేసిన రోజు ధర ఏ ధర తక్కువ ఉంటే ఆ ధర చెల్లించే సదవకాశం ఉంది. మలబార్ డైమండ్స్కి వచ్చాను. యాక్చువల్లీ డైమండ్ షో కోసం వచ్చాము. జూన్ 18 to 23 జరుగుతుంది. ఇక్కడ అన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయండి. డైమండ్ జ్యువెలరీ, బ్రైడల్ జ్యువెలరీ, ఎవ్రీడే కలెక్షన్స్, మెన్స్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ డైమండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డైమండ్ 28 times క్వాలిటీ చెక్ ఉంటుంది. అండ్ దే ఆల్సో ప్రొవైడ్ GIA అండ్ IGI సర్టిఫికేషన్స్. సో ప్లీజ్ డైమండ్ షోకి విజిట్ చేయండి. అండ్ ఈ డైమండ్ షో స్పెషాలిటీ ఏంటంటే నంబర్ ఆఫ్ మోడల్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో ప్లీజ్ కైండ్లీ విజిట్. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో డాక్టర్ లాస్య గారి చేతుల మీదుగా మనం డైమండ్ షోని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ షో ఏంటంటే మనకి ఈ మంత్ 18 నుంచి 23 వరకు ఈ షో అవైలబుల్ ఉంటుంది అన్నమాట. సో దీంట్లో మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ కానీ, మోడల్స్ కానీ, కలెక్షన్ కానీ చాలా వెరైటీస్ ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఏంటంటే వెడ్డింగ్ జ్యువెలరీ లైట్ వెయిట్లో కానీ, డైమండ్స్లో స్టార్టింగ్ ప్రైస్ నుంచి మనకి 1 lakh నుంచి నెక్లెసెస్ ఉన్నాయన్నమాట. సో మనకి ప్రతి డైమండ్ ఈచ్ డైమండ్ 28 ఇంటర్నల్ సెకండ్స్ జరిగిన తర్వాత మన స్టోర్ రావడం జరుగుతుంది. సో మనం ది బెస్ట్ HUID
మనం హాల్మార్క్ గోల్డ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ప్లస్ IGI సర్టిఫికేట్స్తో మనం డైమండ్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే మనం నార్మల్గా ఉన్న కలెక్షన్ కంటే డబుల్ ఆఫ్ కలెక్షన్ మన డిస్ప్లే ఉంటుంది. సో విజయవాడ నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్షణమే ప్రత్యేక హోదాను అమలు చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి చైర్మన్ తోట సంగమేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో మంగళవారం నాడు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని, వారితో కలిసి రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలు నాటకమాడుతున్నాయని, ఇది సరైన వైఖరి కాదని, తక్షణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక హోదాను అమలు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. జూలై 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఢిల్లీలో కార్యక్రమం ఉంటుందన్నారు. 2014లో రాష్ట్రం విభజించబడ్డప్పుడు ప్రత్యేక హోదా అనేటువంటిది, ఇతర హామీలు అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఇవ్వబడినటువంటిది. అయితే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పక్షాలు కానీ, రాజకీయ పక్షాలు అంటే మా ఉద్దేశం అధికార ప్రతిపక్షాలు కానీ, గత 10 ఏళ్లలో ఉన్నటువంటివి, కేంద్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్షాలు కానీ, 4 మొత్తం కలిపి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆడుకుంటూ ఉన్నాయి. ప్రత్యేక హోదాను కానీ, సంబంధిత హామీలను కానీ వీటిని నెరవేర్చకుండా కాసేపు ఉందని కాసేపు లేదని మాట్లాడుతున్నాయి. అధికారంలో లేనటువంటి పార్టీనేమో మేము వస్తే అధికారంలోకి వస్తే ఇస్తామంటున్నాయి. అధికారంలోకి ఉన్న వాళ్ళు చట్టసభలో మాట్లాడకుండా విడిగా మాట్లాడుతూ హామీలు ఇస్తూ మళ్ళీ ఒక సందర్భం వచ్చినప్పుడు ప్రత్యేక హోదా అనేటువంటిది కాలం చెల్లిపోయిన అంశం, దాని గురించి మర్చిపోండి అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఓట్లు కావాల్సినప్పుడు మీ దగ్గరికి వచ్చి, జనం దగ్గరికి వచ్చి బతిమాలుకుంటున్న వాళ్ళు ఓట్లు అవసరం తీరిపోయిన తర్వాత మాట్లాడుతున్న మాట వేరే రకంగా ఉంటుంది. ఇది రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసి ఎన్నికైనటువంటి అధికారిక ప్రభుత్వాలకు కావచ్చు కాక విడిగా రాజ్యాంగం మేరకు పనిచేస్తున్నటువంటి సంస్థలు కూడా సరైనటువంటిది కాదు. ప్రజల మనోభావాలతో ఆడుకోవడం అనేటువంటిది చాలా నీచమైనటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ వ్యవసాయ ప్రాధాన్యత రాష్ట్రం తప్పితే పరిశ్రమలు పెద్దగా లేవు. పరిశ్రమలు రావాల్సి ఉంది. లోతైనటువంటి ఆర్థిక అంశాలు ప్రజలకు అర్థం కాకపోయినప్పటికీ ముందు కొంత ఆర్థిక హోదా వస్తే, కొన్ని హామీలు వస్తే, కొన్ని వస్తువులు వస్తే, పరిశ్రమలు వస్తే, ఉద్యోగాలు వస్తాయి, ప్రజల జీవనం మెరుగుపడుతుందనే ఆశలో ఉంటారు. అలాంటి వాళ్ళ ఆశని నీరుగార్చే ప్రయత్నం కానీ, అలాంటి వాళ్ళ ఆశతోటి ఆడుకునేటువంటి ప్రయత్నం కానీ చాలా అమానవీయమైనటువంటి వ్యవహారం. ఇలాంటి అమానవీయ కార్యక్రమానికి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ గత 10 ఏళ్లలో ఉన్న అధికార ప్రతిపక్షాలు రెండు రకాల వాళ్ళు కూడా చాలా క్రియాశీలంగా వీళ్ళ మనోభావాలతో ఆడుకునే పనిలో ఉన్నారు. గత 10 ఏళ్లుగా ప్రత్యేక హోదా కోసం ఈ ఆంధ్రప్రదేశ్లో మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. మనం పోరాటం చేసే కొలది మన మీద గతంలో కొన్ని కేసులు పెట్టారు. నరేంద్ర మోడీ గారు అయితే ఇస్తానని చెప్పి 10 ఏళ్ళ నుంచి కూడా ఆయన అపోజిషన్ పార్టీ అయినా ఆయన మనకు హస్తం చూపిస్తున్నాడు. ఇది ఎంత మాత్రం కూడా ఉపేక్షించదగే విషయం కాదు. 2014లో ఇస్తానని చెప్పి మనం హ్యాండ్ ఇచ్చి మళ్ళీ 2019 తర్వాత ఫుల్ మెజారిటీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని ఎంత చిన్న చూపు చూశారంటే కేంద్ర ప్రభుత్వం మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ ఒక ఈ ఎంపీల మద్దతు వాళ్ళకి కావాలి. మనకి ఇది సువర్ణ అవకాశం, గొప్ప తరుణం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రత్యేక హోదా సాధించుకోవడానికి. ఇప్పటికి కూడా ప్రత్యేక హోదా అంటే చాలామందికి తెలియదంటే కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది. అటువంటి వాళ్ళకి నేను చెప్తున్నాను, ప్రత్యేక హోదా వస్తే 90% రాయితీలు వస్తాయి. సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రాత్మకమైన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర కురుబల తరపున అభినందనలు తెలుపుతున్నామని ఆంధ్రప్రదేశ్ కురుబా సంఘ రాష్ట్ర అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దార్శనికుడు, పరిపాలనా దక్షుడు, అభివృద్ధి కాముకుడు, నిరంతర సాధకుడు చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి ఏర్పాటు, కూటమి అధికారంలోకి రావడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ కృషి ఎనలేనిదన్నారు. రాజకీయంగా తమకు ఇచ్చిన హామీలను కూడా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు తట్టి అర్జున్ రావు, లింగమూర్తి, చిరుతల విఠల్ గౌడ్, జగదీష్, మంగిరెడ్డి, దేవేంద్రపు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమలో బీసీ కులాల్లో కురబ కులం మొదటి స్థానంలో ఉన్నారు. దీనికి గత ప్రభుత్వము, వైఎస్ఆర్ ప్రభుత్వము గుర్తించినది. 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీగా ఇచ్చినారు. 35 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మా కురబ కులానికి
తన క్యాబినెట్లో 5 సంవత్సరాలు మంత్రిగా అవకాశం కల్పించినారు. అదే స్ఫూర్తితో ఈ 2024 ఎన్నికల్లో కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ ఇచ్చినారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రబాబు నాయుడు గారు 2 ఎంపీలు 1 ఎమ్మెల్యే కేటాయించినారు. 2 ఎంపీలు అతి భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఎమ్మెల్యేగా పెనుగొండకు చెందిన సవితమ్మ 33,000 ఓట్ల మెజార్టీతో భారీ దీంతో ఆధిక్యంతో గెలింది. దీన్ని గుర్తించిన చంద్రబాబు గారు ఎప్పుడో రామారావు 83లో పార్టీ పెట్టినప్పుడు వాళ్ళ సవిత తండ్రి గారికి అవకాశం ఇచ్చినారు మంత్రిగా. దాని తర్వాత చంద్రబాబు గారు తన క్యాబినెట్లోకి సవితమ్మని తీసుకోవడం శుభపరిణామం. భవిష్యత్తులో కానీ చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన వచ్చినప్పుడు తన సొంత నియోజకవర్గంలో వచ్చినప్పుడు అక్కడ కురుబ కులాన్ని గుర్తించి కనకదాసు స్టాచ్యూ ఇనాగ్రేట్ చేసినారు. ఆ రోజు తప్పకుండా భవిష్యత్తులో 2 ఎమ్మెల్సీలు కేటాయిస్తామని, పాలక మండలిలో తప్పకుండా ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్గా అవకాశం కల్పిస్తామని. ప్రపంచ దేశాల కంటే కూడా భారతదేశం చాలా భిన్నమైన దేశం. మీ అందరికీ తెలిసిన విషయం అని ప్రపంచ దేశాల్లో ఇతర దేశాల్లో ఎక్కడా కుల వ్యవస్థ లేదు. భారతదేశంలో కుల వ్యవస్థ వేణోళ్ళు ఉన్నది. కుల వ్యవస్థ ద్వారానే భారతదేశం పరిపాలించబడుతున్నది. ఈ కుల వ్యవస్థ ద్వారానే భారతదేశం రాజకీయంగా ముందుకు వెళుతున్నది. పాత్రికేయులు గమనించాల్సిన విషయం. కులం లేకుండా భారతదేశం లేదు, భారతదేశం లేకుండా కులం లేదు. మరి ఈ నేపథ్యంలో మా రాయలసీమ ఏరియాలో కురుబ కులస్తులు అత్యధిక జనాభా ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, అన్ని రంగాల్లో ముఖ్య భూమికలు పోషిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ స్థితిలో ఇదివరకు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ స్థానాన్ని ఇస్తే వాళ్ళు గెలిపించుకున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు 2 ఎంపీ 1 ఎమ్మెల్యే స్థానాన్ని ఇచ్చారు. నగరపాలక సంస్థ వాహన డిపోలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు, డ్రైవర్లు, క్లీనర్ల సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వం, కార్పొరేషన్ అధికారులు విఫలమయ్యారని మున్సిపల్ కార్పొరేషన్ వాహన డిపో వర్కర్లు యూనియన్స్ గౌరవ అధ్యక్షులు దోనెపూడి కాశీనాథ్ విమర్శించారు. డిపోలో 730 మంది కార్మికులు విధులు నిర్వహిస్తుండగా వారి సమస్యల పరిష్కారం కోసం 2 ఏళ్లుగా ఆందోళన చెందుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హనుమాన్పేట వాహన డిపో ముందు మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో వారంతా ధర్నా నిర్వహించారు. కాశీనాథ్ మాట్లాడుతూ పీహెచ్ వర్కర్లుగా పనిచేస్తూ డ్రైవర్లుగా విధుల్లోకి తీసుకున్న వారి వివరాలను ఎస్ఆర్లో నమోదు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపించారు. డ్రైవర్లు, క్లీనర్లకు ఏకరూప దుస్తులు ఇవ్వడం లేదని, ఆ వస్త్రాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు అనుమానం కలుగుతోందని అన్నారు. సబ్బులు, కొబ్బరి నూనె, బూట్లు, రెయిన్ కోట్లు వంటివి కూడా ఇవ్వడం లేదన్నారు. హెవీ లైసెన్స్ ఉన్న క్లీనర్లను డ్రైవర్లుగా ఉపయోగించుకుంటూ క్లీనర్ స్థాయి జీతమే ఇస్తున్నారని ఆరోపించారు. 7 ఏళ్ల కిందట హెవీ లైసెన్స్ పొందిన వారిని డ్రైవర్లుగా ఉద్యోగోన్నతి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తూకం తగ్గిందన్న కారణంగా చెత్త వాహనాన్ని వెనక్కి పంపేస్తున్నారని, అదే విధానాన్ని కొనసాగిస్తే తాము చెత్త వాహనాలను తిప్పలేమని స్పష్టం చేశారు. మెకానిక్ను ఎన్విరాన్మెంట్ పారిశుద్ధ్య కార్మికులుగా గుర్తించి వేతనాలు పెంచాలని కోరారు. ఎక్సెల్ ప్లాంట్ ప్రాంగణంలో కార్మికులకు తాగునీరు లేదని, కనీసం మరుగుదొడ్లు లేవని విమర్శించారు. ప్రారంభించలేదనే సాకుతో కొత్త మరుగుదొడ్లను వినియోగించడం లేదని అన్నారు. వాహన డిపో అధికారులు సత్యనారాయణ, ఓబేశ్వరరావుకు వినతి పత్రాలు సమర్పించారు. విజయవాడ నగరపాలక సంస్థలో ముఖ్యమైనటువంటి విభాగం, కీలకమైనటువంటి విభాగం వెహికల్ డిపో. 730 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నటువంటి విభాగం ఇది. ఒకే చోట 730 మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి చోట స్థానిక సమస్యల పరిష్కారం కావటం లేదని చెప్పనేది గత 1.5-2 సంవత్సరాలుగా మేము అడుగుతా ఉన్న అధికారులు పెడచెవిన పెడతా ఉన్నారు. ఆనాటి ప్రభుత్వం కూడా పెడచెవిన పెట్టింది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికైనా చెవులు వినపడాలని చెప్పనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. అధికారులు స్పందించాలి. సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో చేయబోయేటువంటి ఆందోళన తీవ్రతరంగా ఉంటుందని చెప్పనేటువంటిది కూడా హెచ్చరించదలుచుకున్నాం. పీహెచ్ వర్కర్లుగా ఉండి వాళ్ళని డ్రైవర్లుగా తీసుకున్నప్పుడు వాళ్ళ ఎస్ఆర్లో డ్రైవర్లుగా నమోదు చేయాలా లేదా? ఇది మా మొదటి ప్రశ్న. సమాధానం అధికారులు చెప్పాలి. 2,
20 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి వాళ్ళు. ఎక్సెల్ ప్లాంట్లో తాగటానికి నీళ్లు ఉండవు, టాయిలెట్ వస్తే మరుగుదొడ్డి వెళ్తా 2 ఏళ్ళు ఒకేళ్ళు వెళ్ళటానికి అవకాశం లేని పరిస్థితి. ఓపెనింగ్ చేయలేదని చెప్పనే పేరుతో ఆ దొడ్లు అలాగే ఉంచారు. ఎవరు ఓపెన్ చేయాలి? ఇది సంవత్సరం నుంచి అది అలాగే కొనసాగిస్తూ ఉంటే ఎవరు ఓపెన్ చేయాలి దొడ్లు? ఎవరు మంత్రులు రావాలా? ముఖ్యమంత్రి రావాలా? పిలవండి పోనీ, ఆయన దొడ్లో కూర్చొని బయటకు వస్తాడు, అయిపోద్ది, ఓపెనింగ్ చేద్దరు. కానీ అందుకని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఉండటం మంచిది కాదు. అలాగే డ్రైవర్లు క్లీనర్లకి అడుక్కోవాల్సి వస్తా ఉంది యూనిఫామ్ ఇవ్వండి అని. మేము కార్పొరేషన్ ఉద్యోగులం, మేము కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్నాం, మేము కార్పొరేషన్లో వర్కర్లం, మాకు ఇవ్వండి యూనిఫామ్ అని చెప్పానంటే ఎంత 8 మీటర్లు కావాలి, ఎంత కొలత కావాలి, ఎంత గుడ్డ కావాలి? అదిగో నాగపూర్ నుంచి, అదిగో షోలాపూర్ నుంచి, ఇదిగో పూణే నుంచి. కార్మిక సంఘం నాయకులు జ్యోతి బసు, డి వెంకటేశ్వరరావు, ఎం హరిబాబు, జె నాగరాజు, టి ప్రవీణ్, ఇమానియల్, ఎం నరసింహారావు, రవి, జి మహేష్, సారథి తదితరులు పాల్గొన్నారు. మందు బాగా ఎక్కువైతే కొందరు పడుకుంటారు, మరికొందరు మాత్రం న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. కిక్కు ఎక్కువై మందుబాబులు పడే కథలు అన్నీ ఇన్ని కావు. అలాంటి చాలా వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. లేనిపోని గొడవల్లో తలదూర్చడం, పందిని చూసి నంది అనడం చేస్తుంటారు. లిక్కర్ బాగా తాగిన వారి విచిత్ర ప్రవర్తన కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తే మరికొన్నిసార్లు విసుగు అనిపిస్తోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ ఘటన వెలుగు చూసింది. మందుబాబు దెబ్బకు ఆసుపత్రి సిబ్బంది నానాయాతన పడ్డారు. ఎందుకు అతడేం చేశాడో తెలిస్తే మీ బుర్ర బ్లాంక్ అవడం ఖాయం. ఏ మందు తాగాడో ఏంటో కానీ ఓ వ్యక్తికి లిక్కర్ కిక్కు పూర్తి ఎక్కేసింది. ఒక బుజ్జి కుక్క పిల్లను తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. ఆ కుక్క పిల్లను చూపించి నా పిల్లికి వైద్యం చేయమంటూ ఆసుపత్రి సిబ్బందితో గొడవకు దిగాడు. ఇక్కడ జంతువులకు వైద్యం చేయరు, పశువుల ఆసుపత్రికి పోవయ్యా బాబు అని అక్కడి స్టాఫ్ ఎంతో పద్ధతిగా చెప్పారు. ఆయన మందుబాబు మాట వింటేగా కుక్క పిల్లను చూపిస్తూ పిల్లికి వైద్యం చేయమంటూ కొద్దిసేపు గొడవ కంటిన్యూ చేశాడు. తాగింది నేను కాదు మీరే అంటూ అసలు తగ్గలేదు. అతగాడి మొండి వాదనకు అక్కడున్న సిబ్బంది, రోగుల బంధువులు బెత్తరపోయారు. మద్యం కిక్కులో చేస్తున్న అతడి విచిత్ర ప్రవర్తన చూసి అక్కడి వారు సరదాగా నవ్వుకున్నారు. మందుబాబు ఎంతకు తగ్గకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులను పిలిపించారు. వారు మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఈ వీడియో ప్రజెంట్ నెట్టింట వైరల్ గా మారింది. అసలు అంతా దాదీని ఎక్కడికి వేసుకెళ్ళావు? బండి ఎక్కడికి వేసుకెళ్ళావు? క్యాజువాలిటీలోకి వేసుకెళ్తావు, ఎమర్జెన్సీలోకి. మరి ఏంటిది అది? నీకేం కనపడుతుంది? నీకేం కనపడుతుంది? అలాగే ఉంటాం. బాబు ఇది కుక్క కదా, పిల్లిరా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విజయవాడ క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ. డిప్యూటీ సీఎం హోదాలో పలు శాఖల మంత్రిగాను బాధ్యతలు, అనంతరం పలు ఫైళ్లపై సంతకాలు. బ్లాక్ 2లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు స్వీకరించిన హోంమంత్రి అనిత. బొకేలు అందించి ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు, ఉన్నతాధికారులు. తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం. మంగళవారం ఒక్కరోజే 5.41 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు ప్రకటన. రిషికొండలో నిర్మించిన పర్యాటక భవనాలపై మాజీ మంత్రి రోజా ట్వీట్. విశాఖను విశ్వ నగరంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే నిర్మాణాలన్న వైసీపీ నేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.